ఈ సమయమందు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాల క్లుప్త ధ్యానాంశమును మనము ఈ సమయమందు తెలుసుకుందాం. క్రైస్తవ పరిభాషలో అత్యంత ప్రముఖంగా వినిపించే 2 పదాలు ఆశీర్వాదం, ఆశీర్వదించబడుట. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించగోరుతున్నాడు. ఆశీర్వాదాన్ని వారు పొందాలని, తమతో పాటు ఇతరులు కూడా ఆశీర్వాదాన్ని అందించే వారధులుగా ఉండాలని దేవుడు వారిని కోరుతున్నాడు. ఇతరులను ఆశీర్వదించున్నట్లుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఆ ఆశీర్వాదాలను పొందడానికి ఆయన మనకు కొన్ని షరతులు విధిస్తున్నాడు. మొదటిది, మనం ఈ లోకానికి వేరుగా జీవించాలి. 1వ వచనంలో కలదు. ఈ లోకం దేవునికి దూరం కావడం మాత్రమే కాక మనము కూడా దేవునికి అవిధేయులముగా జీవించాలని కోరుతుంది. పాపము మెల్లమెల్లగా ప్రాకుతుంది. పాపి దేవునికి క్రమంగా దూరం అవడాన్ని 1వ వచనం తెలియచేస్తుంది. అతడు నడుస్తున్నాడు. మార్క్స్ సువార్త 14వ అధ్యాయం 54వ వచనం. నిలువబడి ఉన్నాడు. యోహాను 18:18. పిమ్మట కూర్చున్నాడు. లూకా 22:55. లోకస్తులుగా మారడం నెమ్మదిగా అంచెలంచెలుగా జరుగుతుంది. ఈ లోకంతో మనం స్నేహం చేస్తాం. ఈ లోకంతో కలిసిమెలిసి ఉంటాం. ఈ లోకాన్ని ప్రేమిస్తాం. లోకాచారాలను పాటిస్తాం. చివరకు శిక్షావిధికి గురవుతాం. లోకస్తునిగా మారిన వారిలో లోతు మనకు ఒక ఉదాహరణ. అతడు సొదొమను చూచి అక్కడ గుడారం వేసుకొని నివసించాడు. చివరకు అంతా పోగొట్టుకొని పాపంలోనే అంతమయ్యాడు. రెండవదిగా, దేవుని వాక్యముతో మనం పూర్తిగా నింపబడాలి. 2వ వచనం. మనకు సంతోషం కలిగించేది మనలను నడిపిస్తుంది. దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా మనలను మనం పరిపూర్ణులుగా చేసుకోగలం. శరీరానికి జీర్ణక్రియ ఎలాగో ఆత్మకు ధ్యానం అలాంటిది. వాక్యమును ధ్యానించినప్పుడు దేవుడు మనకిచ్చిన వాక్యమును జీర్ణం చేసుకోవడానికి మనలో ఉన్న దేవుని ఆత్మ పనిచేస్తాడు. కనుక వాక్యము మనకు ఆనందం కలిగించడం మాత్రమే కాక ఆత్మ సంబంధమైన బలవర్ధక ఆహారం తీసుకోవడానికి అది మనకు మూలముగా నిలిచి ఉంది. దేవుడు మీకిచ్చిన ఆశీర్వాదాలతో ఆనందిస్తూ వాటిని ఇతరులకు అందించడానికి దేవుడు మీలో పనిచేస్తాడు. నీటి ఓరన నాటబడడం అనే 3వ షరతును గూర్చి తదుపరి పాఠంలో నేర్చుకుందాం.